గత 10 ఏళ్ల రాజకీయం ఇప్పుడు కూడా మన కళ్ళ ముందరనే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి అవినీతి ఆరోపణల విషయాలు కానీ, అప్పుడు జరిగినటువంటి అక్రమాల విషయాలు కానీ, అప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం విషయం కానీ ఇప్పటికీ మన ముందు నానుతూనే ఉంది. ఇప్పటికి కూడా అదే ట్రెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించిన కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైండు. తర్వాత హరీష్ రావు గారు హాజరయ్యారు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరవుతున్నారు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే నేపథ్యంలో అసలు ఏం ప్రశ్నలు అడుగుతారు, అదేదో సినిమాల వేణుమోదో బయటలో పడి అక్క సిస్టర్ లోపలే పడుతురు సిస్టర్ అన్నట్టు ఆయన వాళ్ళ అల్లుని కూసబెట్టుకొని ఏమేమి అడిగారు, ఏం కథ కార్ఖానా అని చెప్పేసి అయితే కనుక్కున్నాడు కేసీఆర్. మరి ఇవాళ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ అధినేత ఇక కేసీఆర్ వంతు ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కు ఉదయం 11:30 వస్తారంటున్న పార్టీ నేతలు. కాళేశ్వరం జీవోలు, డాక్యుమెంట్లు, సబ్ కమిటీ నివేదిక, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించకపోవడానికి గల కారణాలు, సిడబ్ల్యూసి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదికలను కమిషన్కు అందజేత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మరోసారి మామ అల్లుడి మంతనాలు. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు లోపలికి ఏం పోతారు, ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అడుగుతారు అనేది ఊహాగానాలు. సరే తెలిసిందేదో రాసుకుంటాం, అది జరిగేది ఏదో జరుగుతుంది. కానీ సో క్లియర్గా ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోరి. గత 10 ఏళ్ల కాలంలోనేమో కాళేశ్వరం మొత్తం మా కష్టమే, కేసీఆర్ మేధస్సులోంచి పుట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి, కేసీఆర్ చెమట చిందించిండు, కేసీఆర్ రక్తాన్ని చిందించిండు, రక్తం దార పోసిండు. ఇక మన హరీష్ రావు 18 గంటలు 20 గంటలు 24 గంటలు ఆడే ప్రాజెక్టులు కాడమన్నాడు. ఈ రకంగా కదా మీరు క్లెయిమ్ చేసుకుంది. ఇలా కాళేశ్వరం కమిషన్ ముందరికి వచ్చేసరికి, అవినీతి భాగోతం బయటకు వచ్చేసరికి, విచారణ మొదలయ్యేసరికి ఇది మాకు సంబంధం లేదు, ఆ వ్యాప్కోసే చెప్పింది, ఈ సంస్థ చెప్పింది, ఆ సంస్థ చెప్పింది, అధికారులే ఇక్కడ నీళ్ళు లభ్యత లేదన్నారు, ఆడ వాళ్ళు కట్టమంటనే కట్టినాం, ఈ దుకాణం ముతటేసుకోరు. అంతా బాగా జరిగితే సవ్యంగా జరుగుతూనేమో క్రెడిట్ మీకు, విచారణ పేరుతోటి అవినీతి అక్రమాలు బయటకు వస్తేనేమో అధికారుల మీకు దోషేసుడు. నీళ్ళు అమ్ముకొని దందా చేద్దామనుకుని నిన్న హరీష్ రావు ఆయన మాటలని చెప్పిండు ఓపెన్గా. ఇక నీళ్ళు అమ్ముదాం అనుకున్నాం, నీళ్ళు అమ్మి ఈ రుణాలు కడదాం అనుకున్నాం లోన్లని, ఈ లోన్లు తీసుకోవడం కోసమే, బ్యాంకు రుణాలు పొందడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని చెప్పిండు. తెలంగాణ దిక్కుతోసిన పరిస్థితులు ఉందిరా నాయన అంటే, ₹1,00,00,000 సర్ప్లస్ స్టేట్ని ఇలా 7-8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చి, అప్పులు ఎన్నడ తీర్చటో నువ్వు ఆ నీళ్ళమ్మి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కట్టిన ప్రాజెక్టుల నుంచి కాలువలేవు, దిక్కులేవు, వాటర్ ట్యాంకులు కట్టించి పెట్టిరు, పైప్ లైన్లు వేయలే, ఎన్నడూ అప్పు తీర్చటోనివి, ఎన్నడూ కాలువలు ఫినిష్ చేసేటోనివి. ఏ ప్రభుత్వానికి ముప్పు తెచ్చిపెట్టినావు నువ్వు ఇవాళ? రాను రాను ప్రభుత్వాలు మీ లెక్కలు నడవాలంటే, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీ లెక్కనే అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టాలంటే, ఆ తర్వాత మీరే గుర్తున్నట్టు మీరు అధికారులకు వస్తే చిప్ప చేతులు పట్టుకొని నిజంగానే ఢిల్లీలో ఆడ ఈడ